శ్రీమద్భాగవతం యొక్క మొదటి శ్లోకం ప్రథమ స్కంధం ప్రథమ అధ్యాయం శ్లోకం 1 ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాధ్యస్య యతోన్వయాదితరతస్ చార్ధేష్వభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. పార్థ, ఈ జగత్తి ఎక్కడ నుంచి పుట్టిందో తెలుసా? ప్రతి ఆలోచన, ప్రతి శక్తి, ప్రతి శ్వాస అన్నీ ఒకే మూలం నుంచే వస్తాయి. ఆ మూలం సత్యం. అది నేను. అది నీలో ఉంది. నీ లోపలే ఆ సృష్టి శక్తి ఉంది అని తెలుసుకుంటే నువ్వు భయపడవు. ఎందుకంటే నీలో ఉన్నదే సృష్టిని నడిపిస్తుంది. ఈ విశ్వం సృష్టి, స్థితి, లయం ఇవన్నీ నీలోని శక్తి ప్రతిబింబాలు. ప్రతి సవాలు, ప్రతి ఆనందం, ప్రతి బాధ నీ పాఠాలే. జన్మాద్యస్య యతః అంటే అన్ని ప్రారంభాలు ఆ పరమసత్యం నుంచే. అంటే నువ్వు ఆ సత్యానికి భాగం. నీకు అసాధ్యం అనే మాట ఉండదు. నువ్వు చేసే ప్రతి కర్మ, ప్రతి నిర్ణయం విశ్వంతో అనుసంధానం కలిగి ఉంటుంది. నువ్వు శ్రద్ధగా పనిచేస్తే సృష్టి నీకు సహకరిస్తుంది. కానీ నువ్వు భయంతో ఆగితే విశ్వం కూడా ఆగిపోతుంది. అందుకే ధైర్యంగా ఉండి నీ పథం కొనసాగించు. విశ్వం నీ వెనుక నిలబడుతుంది. ఆ సత్యం తన శక్తిని ఎవరికి చూపించదు, కాని ప్రతి హృదయంలో ప్రకాశిస్తుంది. అదే జ్ఞానం, నీలో వెలిగే దివ్య దీపం. నీవు నీ మనస్సును శుద్ధి చేస్తే ఆ లోపల నన్ను చూడగలవు. అక్కడ భయం ఉండదు, సందేహం ఉండదు. ఆ స్థితి చేరినవాడే నిజమైన యోధుడు. నేనే బ్రహ్మకు జ్ఞానమిచ్చాను. అదే జ్ఞానం నీలో ఉంది. కాని దాన్ని మేల్కొల్పేది భక్తి, విశ్వాసం, కర్మ. నీ హృదయం భక్తితో నిండితే జ్ఞానం స్వయంగా వస్తుంది. ఎందుకంటే జ్ఞానం అనేది వెలుపల కాదు, లోపల. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది వినిపిస్తుంది. సూర్యులు, నక్షత్రాలు, మహర్షులు వారందరూ కూడా ఆ సత్యాన్ని వెతుకుతూనే ఉన్నారు. కాని నువ్వు దాన్ని తెలుసుకోవడానికి దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. నీ మనస్సును నిశ్శబ్దం చేసుకో. అదే మార్గం. ప్రశాంతతలోనే నేనుంటాను. నీ హృదయం దర్పణమవుతుంది. నీవు నన్ను చూడగలవు. 3 తత్వాలు, భూమి, జలం, అగ్ని, ఇవి మారిపోతూ ఉంటాయి. అవి నిజమని అనిపిస్తాయి, కానీ క్షణికమైన మాయ మాత్రమే. నువ్వు అనుభవించే బాధ, దుఃఖం కూడా అలాంటివే. అవి నిన్ను పరీక్షించడానికి వస్తాయి, నిలబడడానికి కాదు. మాయలో చిక్కుకోకు, సత్యాన్ని పట్టుకో. పార్థ, నీ జీవితం కూడా ఒక సృష్టి. ప్రతి ఆలోచనతో నువ్వు నీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. ఎప్పుడు నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయో అప్పుడే నీ జీవితం పవిత్రమవుతుంది. అందుకే నీ మనసు మట్టి, నీ ఆలోచనలు విత్తనాలు. ఏవి నాటుతావో అవే పండుతాయి. సత్యం పరం ధీమహి అంటే పరమ సత్యాన్ని ధ్యానించు. నీ మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ధ్యానం నీ దిశ. అది నీ ఆత్మతో సత్యాన్ని కలిపే వంతెన. అక్కడే శాంతి ఉంది, అక్కడే విజయం ఉంది. నిజమైన బలం అక్కడే పుడుతుంది. మనిషి శక్తివంతుడవడానికి ముందు మనసును శుద్ధి చేసుకోవాలి. మానసిక గందరగోళం మాయ యొక్క రూపం. మాయ అంటే భ్రమ, సత్యమంటే నిశ్చలత. నిశ్చలమైన మనసులోనే నిజమైన దైవం కనిపిస్తుంది. అందుకే అంతరాత్మను వినడం నేర్చుకో. ఇప్పుడు ఒక కథ చెబుతాను, ఆ శ్లోకంలోని సత్యాన్ని చూపించేలా. ఒక చిన్న గ్రామంలో రఘు అనే కూలి ఉండేవాడు. పేదవాడు, కాని మనసు పెద్దది. ఒకరోజు అతను అడవిలో కూలి పని చేస్తూ ఉండగా గాయపడ్డాడు. నొప్పితో పడిపోయాడు. కాని తన మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాడు. ఆ క్షణంలో అతనికి ఒక కాంతి కనిపించింది. అది రఘు మనసులోని సత్యం, భగవంతుడి శక్తి. ఆ కాంతి అతనికి చెప్పింది, నీ బాధ తాత్కాలికం, నీ ఆత్మ నిత్యమైనది. రఘు లేచి తిరిగి పని కొనసాగించాడు. కొద్ది నెలల్లో అతను గ్రామంలోని అందరికీ ఆదర్శమయ్యాడు. అతని జీవితం సాక్ష్యం. దేవుడు వెలుపల కాదు, మనలో ఉన్నాడు. అతను అర్థం చేసుకున్నాడు, మాయ క్షణికం, సత్యం నిత్యం. అదే భాగవతం మొదటి శ్లోకపు సారాంశం. ఆ సత్యాన్ని తెలిసినవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఎందుకంటే అతని బలం భక్తి కాదు, అవగాహన.
ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.